నమస్తే, నా పేరు రాధా. వెల్కమ్ టు DY న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ నాయకులు 18వ వార్డులో గడప గడప తిరిగారు. వికారాబాద్ మున్సిపల్ కేంద్రంలోని 18వ వార్డు అభ్యర్థి చొప్పరి యాదయ్యని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చొప్పరి యాదయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులను, కార్యకర్తలను అత్యధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. పూర వెనుకబడింది. ఒక దిక్కు రిక్షా కాలనీ, ఒక దిక్కు బుడిగజంగ కాలనీ, ఇందిరానగర్, అంబేద్కర్ నగర్ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు చేసిన వాళ్ళు కానీ ఇప్పటిదాకా ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు ఏ సమస్యలు పరిష్కరించలేరు. ఇప్పుడు కొత్తగా మనకు వేరే వార్డు నుంచి వ్యక్తి యువతలకు వచ్చి డబ్బుతోటి ఏదో ఆశ చూపించి ఏవో పనులు చేపించి లైట్లు వేస్తున్నాం, బల్బులు వేస్తున్నాం, అవి పెడుతున్నాం, ఇవి పెడుతున్నాం అని చెప్పి చోప్ టాపులు చేస్తున్నారు. వాళ్ళందరి మాటలు నమ్మకండి, నిజాయితీగా పనిచేసేటోడిని ఎన్నుకోండి, కారు గుర్తుకొచ్చి ఓటేసి మన యొక్క చొప్పరి యాదాన్ని గెలిపించుకోవాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ కోరుతున్నా. అదేవిధంగా రిక్షా కాలనీ కానీ మన బుడిగజంగం కాలనీ వాళ్ళకి కానీ శ్మశాన వాటికలు లేదు. ఆ శ్మశాన వాటికల గురించి నేను పోరాడతాను వాళ్ళందరికీ హామీ ఇచ్చిన. అదే హామీతోటి వాళ్ళందరూ నాకు సహకరిస్తున్నారు. నా గెలుపు విజయంతో నేను ముందుకు నడుస్తున్నాను. నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తూ జై తెలంగాణ. డ్రైనేజీలు మొత్తం వ్యవస్థ మొత్తం అతలకుతలం ఉన్నది. శివాలయం కాడ కానీ మసీదు కాడ కానీ రోడ్లు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు చైర్మన్ ఆయనే ఉన్నాడు. ఈడ ఇప్పుడు స్థానికంగా పోటీ చేయడానికి వచ్చిన ఆయనే ఉన్నాడు. మరి ఇన్ని రోజులు ఆయన గుర్తుకు రాలేదా? ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు నేను మట్టి పోస్తున్నా, ట్రాక్టర్లతోటి మట్టి పోస్తున్నాడు, లైట్లు వేస్తున్నాడు. ఇంతకు మొదలు ఈ 5 ఏళ్లలో ఎప్పుడు 10 సార్లు వచ్చిండంట. ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ చెప్తున్నారు వచ్చిండు కానీ ఒక్కరోజు రాలేడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిండంటే మీరు ఆయనని నిలదీసి అడుగుండి. మరి ఆయనకు ఓటేస్తారా? ధనవంతునికా, గరీబోనికా, మంచితనానికా అని చెప్పి నేను ఈ గ్రామస్తులందరినీ నేను గిట్ట ప్రశ్నిస్తున్నా. కానీ ఒక మంచి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే దాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తాం. అదే డబ్బున్నవాడైతే వాడు ఈరోజు గెలుస్తాడు, మళ్ళా అదే ఆయన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఈడ ఉన్న ప్రాంతం నేనున్న లోకల్లోని నేను గెలిపించుకుంటే ప్రతిరోజు వాళ్ళ సమస్యలు నాకు తెలుస్తాయి, నా సమస్యలు వాళ్ళకి చెప్పుకుంటా నేను అభివృద్ధి చేయడానికి ముందలుంటాని ఈ గ్రామస్తుల మధ్యలో ప్రతిజ్ఞ చేస్తున్నా. జై తెలంగాణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.